ఈరోజు ఒక బహుజన ముద్దుబిడ్డ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలుపు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులం అందరం వచ్చాం. పరిగి కాన్స్టిట్యున్సీ నుండి వచ్చాము. కాబట్టి ఇంతకుముందు చేసిన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంపీ అభ్యర్థులు చేసింది వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్లో ఉండి పాల్గొని తన అవసరాల కోసం అవతలకి వేరే పార్టీలకు మారింది. కాబట్టి ఒక బహుజన నాయకుడికి కేసీఆర్ గారు ఒక బహుజన బిడ్డకు ఇచ్చినందుకు మేము అందరం పార్టీలకు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరం కలిసి గెలిపించుకుంటాం. కాబట్టి మనందరం ఐక్యమతంతో గెలిపించుకుందాం. కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి అన్ని కులాలు కలిసి అన్ని మతాలు కలిసి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఏకపక్షంగా కేసీఆర్కి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని కోరుతూ జై బీఆర్ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రాములు. నాది పరిగి నియోజకవర్గం వెన్నచ్చేడు విలేజ్ గండీడు మండలం. అయితే ఈరోజు రాజేంద్ర నగర్లో గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ గారి నామినేషన్కు పెద్ద ఎత్తున తరలి వచ్చాము. చాలా మంది వచ్చారు, తండోపతండాలుగా జనాలు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన జనాలను చూస్తే గౌరవ కాసాని గారి గెలుపు ఖాయమైనట్టు మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ రాబోయే మే 13న అన్ని వర్గాల వారు కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని చాలా పెద్ద మొత్తంలో వారు అనుకుంటా ఉన్నారు. అన్ని గ్రామాలలో ఇంతకుముందు గౌరవ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్సీగా జడ్పీ చైర్మన్గా రంగారెడ్డి జిల్లాకు చేసిండ్రు. వారు ఈ ప్రాంతానికి ఎంతో సుపరిచితులు. కాబట్టి అన్ని వర్గాల వారిని వారు ఏకతాటిపైకి తెచ్చి ఈరోజు గెలుపు దిశగా పయనిస్తున్న గౌరవ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తిగా ఆయన ముందున్నారు. అదేవిధంగా ఇంతకు ముందు 14లో కానీ 19లో కానీ గెలిచిన వీళ్ళిద్దరు ఇదే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వాళ్ళు గెలిచి ఏదో ఆస్తులు కాపాడుకోవడానికి అతల కాంగ్రెస్ పార్టీలోకి మరియు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ ప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా తగిన బుద్ధి చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ మే 13న జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ మన ప్రాంతం నుండి బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారిని చట్టసభకు పార్లమెంటుకు మేము అత్యధిక మెజారిటీతో పంపిస్తామని చెప్తా ఉన్నాము, ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సోనీ టీవీ ఛానల్ వారికి నమస్కారం. మరియు ఈరోజు జ్ఞానేశ్వర్ గారి నామినేషన్ సందర్భంగా ముఖ్య నాయకులు ప్రజలు మొత్తం అన్ని వర్గాలలో సామాజిక కులాలందరూ జనమంతా ఈ నామినేషన్కు పెద్ద ఎత్తున హాజరైనరు. మరి జనాన్ని చూస్తుంటే ఈరోజే విజయం ఖాయమైనట్లు టీఆర్ఎస్ ప్రభుత్వము మరియు బీజేపీ ప్రభుత్వం చేసిన అవకతవకలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవకతవకలు కానీ ఇంతకుముందున్న నాయకులు ఇదే పార్టీలు ఉండి ఏమి ఒకరోజు కూడా పార్లమెంట్లో మాట్లాడలేరు, వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. అందుకని అన్ని సామాజిక వర్గాలు మరియు జ్ఞానేశ్వర్ని పెద్ద ఎత్తున విజయం సాధించే విధంగా ముందుకు నడుస్తున్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ఈరోజు ఈ యొక్క ర్యాలీని కూడా చూశారు, ఏ విధంగా వచ్చారు జనాలంతా. ఇదంతా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన పిలుపు మేరకు అసలు తండోపతండాలుగా తరలి వచ్చారు ఆయన ఒక నామినేషన్కు. అదేవిధంగా ముఖ్య అతిథిగా కేటీ రామారావు గారు వచ్చారు, మేడం సబితా మేడం గారు వచ్చారు, మరి ఎమ్మెల్యేలు వచ్చారు. కాకపోతే మనము ఇందాక పెద్దలు చెప్పినట్టు రెడ్డి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇదివరకు కూడా వాళ్ళ చూసినాం పరిపాలన మనము, వాళ్ళు ఏ విధంగా చేసిర్రు. మరి అన్నీ అనుభవించి అన్నీ చేసుకొని అవతల వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ మేము అది చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడము అది ఎంతవరకు నిజం అన్నది అది గమనించాలి. ఇప్పటికైనా
మన బీసీ వర్గాలు అందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి ఆయన అత్యధిక మెజారిటీగా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు అందరి కూడా తెలంగాణ ప్రజలకు అందరి కూడా ఓటర్ మహాశయులకు అందరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒకటి విన్నపం చేయదలుచుకున్నాను. నేను ఈ కాసాని జ్ఞానేశ్వర్ అన్న యొక్క గెలుపు తథ్యం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వారు ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం మాకు ఎక్కడ కూడా రాలేదని భావించి వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు మన కాసాని జ్ఞానేశ్వర్ అన్నకు ఓటు వేసి గెలిపించాలనే ఆలోచన వాళ్ళ లోపల కదిలింది. తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ అన్న గెలవబోతున్నాడు అని నేను చెప్తున్నాను. అయితే ఒకటి ఈ సందర్భంగా నేను ఈ వేదిక నుంచి నేను సవాలు విసురుతున్నా. ఏమని అంటే, మొన్న మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు కూడా ఒక సవాల్ విరిచిండు. ఏమని అంటే, మీరు నిజంగానే ఒక బీసీ బిడ్డకు మీరు పుట్టినట్టయితే మీరు బీసీని గెలిపించుకోవాలి, సత్తా మీ దగ్గర ఉంటే, మీ తన శివునేతుడు ఉంటే మీరు గెలిపించుకోవాలని మన ఆయన సవాలు విరిచిండు. అదేవిధంగా నేను ఆయనకు సవాలు విసురుతున్నా. మాకందరికి శివునేతుడు ఉన్నది, మేము అందరం కూడా బహుజనవాదం తోటి ఉన్నాము. బహుజనవాదం తెలంగాణ వాదం వేరు కాదు, రెండు కలిపితేనే తెలంగాణ వాదం. కాబట్టి మేము అందరం కూడా భవిష్యత్తులో అందరం కూడా ఏకతాటి మీద ఉండి రేపు జరగబోయే ఎన్నికలలో 13 తారీఖు నాడు కాసాని జ్ఞానేశ్వరకు ఓటు వేసి గెలిపిస్తామని నేను ఈ వేదిక నుంచి సవాలు విసురుతున్నా. జై తెలంగాణ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.